ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. దేవుని ఉచితమైన కృపను బట్టి మరొక సాటర్డేని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యమును వినటము కొరకు. కాబట్టి నిర్లక్ష్యము చేయమాకండి. దేవుని వాక్యాన్ని వినండి. ఆ వాక్యాన్ని జీవితంలోని ఆచరణగా పెట్టండి. అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు అనే ఒక విషయాన్ని సమయమునందున ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఆమె పరలోకానందం ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న డియర్ బ్రదర్స్కి, సిస్టర్స్కి అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలన్నిటినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుంటున్నట్లయితే దేవుని యొక్క వాక్యములోనికి మనము వెళ్దాం. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. ఈరోజు మేమందరము నీ వాక్కును వినుటకు ఈ యొక్క వీడియోని ఓపెన్ చేస్తుండగా మీరే ముఖాముఖిగా బహుసూటిగా స్పష్టముగా మాతో మాట్లాడి మా అవసరతలను తీర్చి మా జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించి నీ నామాన్ని మహిమ పొందుమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. ఈ రోజున మన వాక్యము అంశము నిమిత్తమై యేసయ్య వాక్యము వర్షము వంటిది. ఈ రోజున ఆలోచన చేయండి. దేవుని వాక్యము వర్షముతో లేకపోతే హిమముతో ఎందుకు పోల్చబడి ఉన్నది అని అంటున్నట్లయితే దానికి కొన్ని కారణాలు ఉండటం అనేది జరుగుతున్నాయి. ఒక రైతు పొలంలోనికి వెళ్ళి కొన్ని విత్తనాలను తీసుకొని ఆ విత్తనాలని జల్లేసి తిరిగి ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ రైతు జల్లిన విత్తనాలు విషయం నిమిత్తమే ఆ పంటను చూడాలి అని అంటున్నట్లయితే ఇంట్లో కూర్చొని నేను వేసేసాను కదా, నాకు వచ్చేస్తుంది కదా అని చెప్పి అనుకుంటే జరుగుతుందా? నో. తద్వారా ఏమి చేయాలో మిగిలిన కార్యక్రమములన్నిటినీ ఆ రైతు చేయాలి. ప్రాముఖ్యముగా దేవుని కృపచేతన వర్షము పడాలి. ఆ వర్షం ఎప్పుడైతే పడతదో ఆ పంటల మీద అది ప్రయోజనకరముగా, అది సఫలకరముగా, ఆ పంట ఆశీర్వాదకరముగా మారటం అనేది జరుగుతుంది. అదే రీతిగా దేవుని వాక్యము కూడా సెలవివ్వటం అనేది జరుగుతుంది. వాక్యమును వినేసి ఉన్నాము, ఆదివారము సంఘానికి వెళ్ళి వాక్యము వినేసి ఉన్నాము, శుక్రవారము సంఘానికి వెళ్ళి వాక్యము వినేసి ఉన్నాము, బుధవారం ఫాస్టింగ్ ప్రేయర్లో, లేకపోతే వాక్యాన్ని చదివేసి ఉన్నాము ప్రతిరోజు. మరి వాక్యాన్ని చదివేసి దేవుడు నా జీవితంలో అది చేసేయాలి, దేవుడు నా జీవితంలో ఇది చేసేయాలి అని అంటున్నట్లయితే నో. నీవు ఏమి చేయాలంటే విన్న ఏదైతే ఒక వర్తమానం ఉందో, లేకపోతే చదివిన ఏదైతే వర్తమానము ఉందో ఆ యొక్క వాక్యము, ఆ అధ్యాయమా, ఆ వచనమా, వాటిని మనము ఆచరణలోనికి పెట్టినప్పుడు దేవుని యొక్క కృపా కనికరము మన జీవితంలో పొందబడుతుంది అనే విషయాన్ని ఈ సమయంలో అందరూ ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. మరి వాక్యము వింటే మన జీవితంలో కార్యాలు జరగవా బ్రదర్ అంటే వింటే తప్పనిసరిగా జరుగుతాయి. వినటము వలన విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసము క్రియలలో గనక పెట్టకపోతే క్రియలు లేని విశ్వాసము మృతము అని అంటున్నట్లుగా విన్న ఏదైతే ఒక వర్తమానము ఉందో దానిని విశ్వాసముతో మనము తీసుకొని ఆచరణలు అనగా ఇంప్లిమెంట్ మనం చేస్తున్నట్లయితే దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క మెండైన ఆశీర్వాదములు మన మీద, మన కుటుంబము మీద, మన వ్యక్తిగత జీవితాల మీద ఉంటాయి అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. వర్షము, హిమము అంటే మంచు, ఈ రెండు వచ్చి ఎక్కడికి వచ్చి భూమి మీదకి వచ్చి మరలక విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకే అది చిగురునట్లు చేసి అది తిరిగి వెళ్తుంది అని చెప్పి దేవుని వాక్యము స్పష్టంగా చెప్పబడుతుంది. అలాగునే నా నోటి నుండి వచ్చి వచనము కూడా ఉండును. దేవుని యొక్క నోటి నుండి వచ్చి వచనము అంటే దేవుని యొక్క వాక్యము అనగా ఆ వాక్యము వచ్చి అది మరలక అది నిష్ఫలముగా కాకుండా ఏదైతే మనుషుడు వింటాడో, ఏదైతే మనుషుడు ఆచరణలోనికి పెడతాడో, దేవుడు ఏ ఉద్దేశము నిమిత్తమే, ఏ ఆలోచన నిమిత్తమే, ఏ తలంపు ప్రకారము నిమిత్తమే ఆ వాక్యాన్ని ఆ మనుషుడు హృదయములోనికి, ఆ వాక్యాన్ని ఆ మనుషుడి జీవితంలోనికి, ఆ వాక్యాన్ని ఆ మనుషుడి యొక్క బ్రతుకులోనికి నడిపింపబడి ఉన్నదో ఆ వాక్యము నిష్ఫలముగా కాకుండా అది దేవుడు పంపిన ఉద్దేశము నిమిత్తమే, దేవుడు పంపిన ఆలోచన నిమిత్తమే, దేవుని పంపిన ప్రణాళికల నిమిత్తమే అది దేవుని చిత్తానుసారముగా జరిగించబడి అది ఆయన కార్యమును సఫలము చేస్తుంది అని చెప్పి దేవుని వాక్యము స్పష్టముగా చెప్పబడుతున్నది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము క్లుప్తముగా ధ్యానించుకుందాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించు వానికి ఆహారమును కలుగుటకై అది
చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగునే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చి నేను పంపిన కార్యమును సఫలము చేయును. సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యము చెప్పబడుతున్నది, అలాగునే నా నోటు నుండి వచ్చు వచనము కూడా ఉండును అని చెప్పి దేవుని వాక్యము స్పష్టముగా చెప్పబడుతున్నదండి. అంటే ఒక వర్షము పడినప్పుడు, ఒక హిమము అంటే మంచు కురిసినప్పుడు అది భూమిని ఎలాగైతే తడుపుతుందో, తడిపిన ప్రకారము ఏ ఉద్దేశం నిమిత్తమే తడుపుతుంది అని అంటున్నట్లయితే విత్తువానికి విత్తనము. మరి ఇప్పుడు ఈ విత్తనాలు వేసినప్పుడు పంట వస్తేనే కదా, ఆ పంటని దాచుకుంటేనే మరలా వచ్చే సంవత్సరము విత్తడానికి యొక్క విత్తనాలు అనేది కావాలి. విత్తనాలన్నీ జల్లేసి ఉన్నాము, పంట ఏమీ రాలేదు, మరి ఇంకా విత్తనాలు ఎక్కడి నుండి వస్తాయి? కాబట్టి ఈ రోజున ఈ సమయమునందరూ మీరు జ్ఞాపకము ఉంచుకోండి. అదే రీతిగా భుజించు వానికి ఆహారమును అని అంటున్నారు. అంటే తినటానికి ఆహారము ప్రాముఖ్యముగా ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క ప్యాడీ క్రాప్ వేస్తారు కదండి. వర్షాకాలము లేకపోతే కోత అనేది రావటం అనేది జరగదు. అదే రీతిగా వర్షము పడితేనే కోత రావటం అనేది జరుగుతుంది, పంట చేతికి రావటం అనేది జరుగుతుంది. అదే రీతిగా దేవుని యొక్క వాక్యము కూడా ఎవరైతే చెవిని పెడతారో, ఎవరైతే వింటారో, ఎవరైతే దానిని స్వీకరిస్తారో, అద్భుతమైన రీతిలో వారి జీవితంలో వచ్చిన ఆ దేవుని యొక్క వాక్యము, అది ఏ సందర్భాల్లో అయినా, నువ్వు అనారోగ్యములో ఉన్నావా, నీవు అప్పులలో ఉన్నావా, నీవు దరిద్రతలో ఉన్నావా, నీవు దిక్కుమాలిన స్థితిలో ఉన్నావా, నీవు పేదరికములో ఉన్నావా, నువ్వు ఎటువంటి నీచమైన స్వభావంలో ఉన్నా సరే, నువ్వు ఎటువంటి బయటపడలేను అటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, లేనట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో పడి ఉన్నదా, అద్భుతాన్ని నీ జీవితంలో నీవు చూస్తావు. అంటే మరి మనం ఏమి చేయాలి? ఆయన వాక్యాన్ని చెవి కలిగి మనము వినాలి. ఆత్మానుసారముగా విని విశ్వాసముతో దానిని స్వీకరించి ఆచరణలో పెట్టినప్పుడు దేవుని యొక్క వాక్యము నిష్ఫలము కాకుండా మన జీవితము పట్ల ఆయన కార్యము ఏమై ఉన్నదో అది మన జీవితములో సఫలపరుస్తుంది. తద్వారా మన జీవితము దీవించబడుతుంది, ఆస్వాదించబడుతుంది. తుదుకు దేవుని యొక్క నామము మహా అభివృద్ధి పొందబడుతుంది, నామము ఘనత మహిమపరచబడుతుంది అనే విషయాన్ని ఈ సమయమునందున ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే 38 సంవత్సరాలు కోనేటి పక్కన ఉన్న వ్యక్తి దేవా నన్ను కరుణించు, దేవా నన్ను కరుణించు అని చెప్పి కుష్ఠరోగముతో బాధపడుతున్న వ్యక్తి ఉన్నాడు. తను లెగిచి పరిపెత్తుకొని పో అంటే వెంటనే లెగిచి పరిపెత్తుకొని వెళ్ళిపోయి ఉన్నాడు. మరి ఆ వ్యక్తికి ఎవరు చెప్పి ఉన్నారు? దేవుని యొక్క వాక్యమును గురించి ఎక్కడో విన్నాడు. దేవుడు పలానా వాడంట, దేవుడు ఇటువంటి వాడంట, దేవుడు గొప్పవాడంట అని చెప్పి దేవుని గురించిన వాక్యమును విన్నాడు. ఆ వినినిది నిష్ప్రయోజనం అవ్వలేదు, ఆచరణలో పెట్టి ఉన్నాడు, స్వస్థత పొంది ఉన్నాడు. వెళ్ళిపోయి పట్టణపు ప్రజలందరికీ నా జీవితంలో దేవుని కార్యము నెరవేర్చబడినది అని చెప్పి సువార్త చేయటం అనేది జరుగుతుంది. ఈ రోజున మన జీవితంలో కూడా దేవుని వాక్యము నెరవేర్చబడాలి అంటే, దేవుని వాక్యము మన జీవితంలో నెరవేర్చబడాలంటే, ఆయన కార్యము మన జీవితంలో సఫలపరచబడాలి అంటే ఈ రోజున మనము చేయవలసినది మొదటగా దేవుని వాక్యము వినాలి, రెండవదిగా విన్న వాక్యాన్ని బట్టి విశ్వాసాన్ని పొందుకోవాలి. విశ్వాసాన్ని మనము పొందుకొని ఆ విశ్వాసాన్ని క్రియల రూపములో పెట్టినప్పుడు ఎంత మాత్రము నిష్ప్రయోజనకరముగా మారిపోదు. ఆయన వాక్యము ఏ విషయం నిమిత్తమైతే వస్తుందో, ఏ విషయం నిమిత్తమైతే దేవుడు ఏది ఉద్దేశించి ఈ యొక్క వచనమును, ఈ యొక్క వాగ్దానమును ఇచ్చి ఉన్నాడు, దాని ప్రకారము నీవు అవలంబించినట్లయితే, దాని ప్రకారము నీవు తీసుకుంటున్నట్లయితే నీ జీవితంలో ప్రాముఖ్యంగా అద్భుతాలు చూస్తావు అనే విషయాన్ని ఈ సమయమునందున గ్రహించండి. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క వాక్యము వర్షము వంటిది, దేవుని యొక్క వాక్యము హిమము వంటిది, అనగా మంచు వంటిది. ఈ వర్షము, ఈ మంచు ఎలాగైతే భూమిని తడిపి అద్భుతాన్ని జరిగించిందో, చిగుర్చినట్లు చేసిందో, అదే రీతిగా నీ పాపిష్టి జీవితంలో, నీ మోసపూరితమైన జీవితంలో, నీ రాతి హృదయములో దేవుని యొక్క వాక్యము పడినప్పుడు నీ జీవితంలో కూడా అద్భుతాన్ని నీవు చూస్తావు. కాబట్టి వాక్యాన్ని వినుటకు, వాక్యాన్ని జీవితంలోనికి పెద్ద ప్రాకారముగా చేసుకొని వాటి మీద దృష్టి ఉంచి క్రమము తప్పకుండా అనుదినము దేవుని యొక్క వాక్యమును వినండి, చదవండి.
దేవుని యొక్క కార్యములు మీ జీవితంలో నిష్ఫలముగా కాకుండా సఫలము చేస్తాడు దేవుడు అనే విషయాన్ని గ్రహించండి. అప్పుడు మీరు దీవించబడతారు. అన్ని విషయములలో ఆశీర్వదించబడిన వ్యక్తులుగా మీ జీవితంలో తీర్చబడతారు అనే విషయాన్ని ఈ సమయమునందున గ్రహించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులు. నాతో మాతో మా అందరితో బహుసూటిగా స్పష్టముగా మాట్లాడిన విధానం బట్టి వందనాలు నాయన. ఒక వర్షము, ఒక హిమము భూమిని తడిపి అది విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును చిగుర్చున్నట్లు ఏలాగు వర్ధిల్లునో అదే రీతిగా మా రాతి హృదయములో, మా పాపిష్టి హృదయములో వింటున్న నీ ఒక్క వర్తమానమును, ప్రాముఖ్యముగా ఈ సాటర్డే సర్వీస్లో ఎవరైతే ఈ వాక్యాన్ని ఓపెన్ చేసి విన్నారో వారందరి హృదయములో నాయనా ఈ యొక్క వాక్యమని విత్తనాన్ని మీరు వేసి అద్భుతమైన మహావృక్షముగా మీరు బయటికి నడిపించమని, విన్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మీరే ఒక గొప్ప కార్యాన్ని, మీ కార్యమును వారి జీవితంలో సఫలము చేసి నిష్ప్రయోజనంగా కాకుండా ప్రయోజనకరముగా వారి జీవితాలని మీరే మార్చమని, అద్భుతమైన కార్యాన్ని జరిగించమని, మహిమ ఘనత ప్రభావము మీరే పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజున వాక్యమైన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడి వాక్యాన్ని దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.